ఒక కడాయిలో ఒక 4 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక మీడియం సైజ్డ్ ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ అయ్యాక ఒక టొమాటో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు టమాటా ముక్కలు ఇట్లా ఉడికించుకొని అందులోనే మనం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చికెన్ పీసెస్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 kg ఆఫ్ చికెన్ తీసుకున్నాను. ముక్కలు వేసుకున్నాక బాగా ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కారం స్పైస్ తగ్గట్టు, ఇది కొంచెం కారంగా ఉంటుంది మాది, అందుకని నేను 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకొని ఇంకా మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేసేయాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే మనము ముక్క ఉడకటానికి ఒక హాఫ్ గ్లాస్ నేను వాటర్ పోసుకున్నాను. ఇలా వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికియాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోనే ధనియాల పొడి, కొబ్బరి పొడి 2 వేసుకోవాలి. ఇక్కడ నేను ధనియాల పొడిలో ఒక చిన్న సైజు చెక్క, ఒక 3 లవంగాలు, 2 స్పూన్స్ ధనియాలు వేసుకొని ఇట్లా పౌడర్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ మనం ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఇట్లానే వదిలేసేయాలి. కానీ మంట అనేది కొంచెం తక్కువలో ఉండాలి. అలా 10 నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుంది. టేస్టీగా కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.